అందరికీ నమస్కారం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే అన్ని కార్పొరేషన్ సంస్థలకు చైర్మన్గా నియమించడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలను చూసాం, చైర్మన్ నియామకాల్లో చాలా ఆలస్యం జరిగేది, చాలా గ్యాప్ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వెంటనే చైర్మన్ నియమించేందుకు మరి పార్టీ తరఫున శ్రీ ముత్తినేని వీరయ్య గారిని ప్రకటించడం అనేది మరి వికలాంగులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఇదే సందర్భంగా ముత్తినేని వీరయ్య గారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జవాబ్ టీవీ తరఫున ముఖ్యంగా ముత్తినేని వీరయ్య గారికి ఒక 2-3 ముఖ్యమైన సలహాలు. వికలాంగుల సహకార సంస్థ అనేది 1981లో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం సందర్భంగా ఏర్పాటైనది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటి వికలాంగుల సహకార సంస్థ. ఒకప్పుడు దేశంలోనే జాతీయ అవార్డు పొందిన వికలాంగుల సహకార సంస్థ. మీ అందరికీ తెలుసు, నేడు వికలాంగుల సహకార సంస్థ చాలా నిధుల కొరత, సిబ్బంది కొరత, సాంకేతికమైనటువంటి నైపుణ్యత లేకపోవటం చాలా ఉన్నాయి. గతంలో టీసీపీసీలు అనేవి ఉండేవి, ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్స్. అంటే శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రాలు. శిక్షణనివ్వటం, అందులో ఉత్పత్తి పెంచి వికలాంగులకు ఉపాధి కల్పించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. మరి గతంలో 400-500 మందికి వికలాంగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాలతో వారి వివాహాలై ఈరోజు వాళ్ళు రిటైర్డ్ అయ్యే పరిస్థితిలో వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. అంటే వికలాంగులకు ఉద్యోగ కల్పన అంటే వారి జీవితానికి, వారి కుటుంబ సామాజిక వ్యవస్థలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఈ సందర్భంగా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుపోయే ముత్తినేని వీరయ్య గారికి ఒకటే విజ్ఞప్తి. ప్రతి జిల్లాలో టీసీబీసీలు ఉండే గతంలో తీసివేయటం జరిగింది. ఆ టీసీబీసీలన్నీ పునరుద్ధరించి ప్రతి జిల్లాలో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్, శిక్షణ ఉత్పత్తి కేంద్రాలని పునరుద్ధరించి వికలాంగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనివల్ల వేలాది మంది వేలాది వికలాంగుల కుటుంబాలకు గొప్ప న్యాయం జరుగుతుంది. ఇక రెండో విషయం, వికలాంగులకు ఓట్లున్నాయి, వికలాంగుల ఓటు బ్యాంక్ ఉంది. వికలాంగులు అంటే ఒక పెద్ద గుర్తించని మైనార్టీ వర్గం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 21 రకాలు, 20 లక్షల వికలాంగులు. అంటే ఒక్కొక్క వికలాంగుని కుటుంబంలో భార్య, పిల్లలు కనీసం 4 వేసుకున్న 80 లక్షల మంది ప్రభావితం ఉంటుంది. అంటే దాదాపు 4-4.5 కోట్లలో 80 లక్షలు అంటే ఇట్ ఈజ్ నియరెస్ట్ ఆఫ్ 1/4, ఒక 20-25% ఉంటుంది. అందుకే వీరయ్య గారికి ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిగా వికలాంగుల సంఘాల తరఫున, జవాబు టీవీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే వికలాంగులని రాజకీయంగా గుర్తింపు తీసుకురండి. వికలాంగులకు కూడా ఓట్లున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, తర్వాత చిన్న కోఆపరేటివ్ ఎన్నికల్లో వికలాంగులు కూడా రైతులుగా ఉన్నారు, కార్మికులుగా ఉన్నారు, ఓటర్లుగా ఉన్నారు, మహిళలుగా ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు, అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, అన్ని రంగాల్లో ఉన్నారు. వీరందరినీ ఏకం చేసి అన్ని రంగాల్లో వికలాంగులు ఇన్వాల్వ్ చేసి వికలాంగులకు రాజకీయమైనటువంటి గుర్తింపు తీసుకురండి. మీరు కూడా ఒక రాష్ట్ర స్థాయి కాదు, భవిష్యత్తులో జాతీయ స్థాయి నాయకులుగా కూడా గర్వించబడతారు, గుర్తింపబడతారు, గౌరవింపబడతారు. అందుకే ఈ సందర్భంగా 2 విషయాలు. ముత్తినేని వీరయ్య గారికి చైర్మన్ గారు మీరు బాధ్యతలు స్వీకరించే క్రమంలో జవాబు టీవీ మరి వికలాంగుల నెట్వర్క్ 40 సంవత్సరాల అనుభవంతో మీకు చెప్పడం, 1 టీసీబీసీలను పునరుద్ధరించండి, వికలాంగులకు ఉపాధి కల్పించండి. 2 వికలాంగులని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ రంగాల్లో, ప్రభుత్వ సంబంధించిన అభివృద్ధి రంగాల్లో, పథకాల రంగాల్లో ఇన్వాల్వ్ చేయండి. రాజకీయంగా వారికి కూడా గుర్తింపు తేండి. మీరు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగండి. ఈ సందర్భంగా మరి వికలాంగుల సంఘ ప్రతినిధులు ఏకమై ఒక మంచి సుహృద్భావ వాతావరణం, పాజిటివ్గా మరి వికలాంగుల సహకార సంస్థ చైర్మన్కు, ప్రభుత్వానికి సహకరించి మన హక్కులు, మన అధికారం, మన రాజ్యాధికారం, మన పథకాలు, మన అవసరాలు తీర్చుకునే ప్రయత్నంలో మనందరం విజయం సాధించాలని జవాబు టీవీ మీకు తోడుగా ఉంటుందని తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. విభిన్న ప్రతిభావంతులారా, దివ్యాంగ మాత ముద్దు బిడ్డలారా, మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని, అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని
తప్పకుండా మన దివ్యాంగుల కుటుంబ సభ్యులు, సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్, దానికి మనకి ఛానల్లోకి రాగానే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగుల తరపున కోరుతుంది.